సో వాట్సాప్ గైస్, నమస్తే, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూసాం కదా మన దగ్గర ఏ వెహికల్ ఉందో. వీ హ్యావ్ ఎంటార్క్ 150. మనం ఆల్రెడీ ఈ బైక్ ని రివ్యూ అయితే చేయడం జరిగింది, బట్ రైడ్ రివ్యూ చేయలేదన్నమాట. సో ఈ రోజు అయితే నేను ఎంటార్క్ 150 ని రైడ్ రివ్యూ చేయబోతున్నాను. మంచిగా కొంచెం రైడ్ చేద్దాం మనం వెహికల్ ని. నా ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మీతోనైతే షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ వెహికల్ అరేంజ్ చేసినందుకు టీవీఎస్ రామ్ఖోర్ కొత్తపేట బ్రాంచ్ కి అయితే థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అసలు ఎక్కడ టెస్ట్ రైడ్స్ అనేది లేదనమాట ఈ వెహికల్ ది, ఎస్పెషల్లీ టాప్ వేరియంట్. మనం ఈ వెహికల్ ఏదైతే చూస్తున్నామో ఇది టాప్ వేరియంట్ అనమాట. టీఎఫ్టీ డిస్ప్లేతో వస్తుంది ఇది. సో ఈ వేరియంట్ అయితే ఎక్కడ టెస్ట్ రైడ్ అనేది అవైలబుల్ లేదు. అసలు చూస్తున్నారు కదా ఎంత బీస్ట్ లుక్ ఉంది చూడండి. మంచిగా ఎల్ఈడి ఇండికేటర్స్ వచ్చేసి బ్రాండ్ న్యూ వెహికల్ అనమాట ఇదైతే. సో టీవీఎస్ ఎంటార్క్ 150లో అన్నిటికంటే బెస్ట్ పార్ట్ నాకు మస్తు నచ్చిందో వచ్చేసి ఈ ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ అనమాట. అసలు ఎంత క్రేజీ ఉన్నాయి చూడండి చూడటానికి. అండ్ ఆ లుక్ అసలు ఇచ్చి పడేస్తుంది. చాలా బాగుందంట హెడ్ లైట్ త్రో కూడా. మనం ఇప్పుడైతే చూడలేము ఎందుకంటే లైటింగ్ బాగానే ఉంది కాబట్టి. నైట్ పూట్ అయితే తెలుస్తుంది అది మనకి. ఈ చిన్న చిన్న డిఆర్ఎల్స్ చూసింది కదా, ఆల్రెడీ ఆన్ లోనే ఉంది, బట్ కనిపిస్తుందో లేదో కెమెరాలో. అండ్ ఈ స్టిక్కరింగ్ చూడండి, స్టిక్కరింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఎంటార్క్ బ్యాజింగ్ వచ్చింది. సీట్ క్వాలిటీ కూడా చూడండి, స్టిచ్చింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదేంటి ట్రాన్స్ఫార్మర్స్ లోగో లాగా ఉంది. ఫ్యూయల్ క్యాప్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో దీంట్లో మనకి 5.6 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. అండ్ అదే కాకుండా స్టోరేజ్ స్పేస్ చూడండి, 22 లీటర్స్ స్టోరేజ్ స్పేస్ దీంట్లో మనకు వస్తుంది అనమాట. ఈజీగా ఒక హెల్మెట్ ఈజీగా పట్టేస్తుంది. అండ్ అదే కాకుండా ఇక్కడ ముందు ఒక 2 లీటర్స్ స్టోరేజ్ స్పేస్ కూడా చూడొచ్చు అనమాట. మనం ఇక రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం మిగతా డీటెయిల్స్ అన్ని. సో ఎస్ గైస్, మన దగ్గర అయితే ఫైనల్లీ టీవీఎస్ ఎంటార్క్ 150 అయితే ఉంది. అండ్ మనమైతే రైడ్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఇంప్రెషన్స్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది బైక్ అయితే. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ లాస్ట్ జనరేషన్ ఏదైతే ఎంటార్క్ ఉందో దాంతో కంపేర్ చేస్తే ఒక 3 kgs ఇంకా తక్కువ అనమాట ఇది. సో ఆ తక్కువ ఫీలింగ్ మనకి తెలుస్తుంది అనమాట. ఇనిషియల్ పికప్ అయితే క్రేజీ అసలు. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చిందే ఒక స్పోర్ట్స్ స్కూటర్ లాగా కదా. సో ఆ నేకెడ్ ఫీల్ తోని చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంత కాంపాక్ట్ గా ఉంది. మంచిగా సిటీస్ లో అయితే అసలు ఇచ్చి పడేయచ్చు దీంతో. మీరు చూడండి ఎంత ఈజీగా మెనూవర్ అయిపోతుంది ఇది. బ్రేక్స్ కూడా అసలు క్రిస్పీగా చాలా బాగుంది. ఒక్కసారి అయితే మనం ఇక్కడ యూటర్న్ చేసేసుకుందాం. సో టీఎఫ్టీ డిస్ప్లే కూడా మీరైతే చూడొచ్చు. ఎండ దంచి కొడుతుంది ఇక్కడ, అయినా కానీ బ్రైట్ గానే కనిపిస్తుంది. కెమెరాలో ఎట్లా కనిపిస్తుందేమో, బట్ నాకైతే చాలా బ్రైట్ గా ఉంది. మనకి మెయిన్ గా చేంజ్ వచ్చేసరికి బేస్ వేరియంట్ కి అండ్ ఇది ఏదైతే టాప్ మోడల్ ఉందో ఈ వేరియంట్ కి మెయిన్ ఈ టీఎఫ్టీ కన్సోల్ అండ్ ఈ కంట్రోల్స్ అనమాట. సో ఈ టీఎఫ్టీ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికే ఈ బటన్స్ కూడా. సో ఇప్పటికైతే స్ట్రీట్ మోడ్ లోనే ఉంది వెహికల్. మనకు కొంచెం ఆ పవర్ చేంజ్ తెలియాలంటే కొంచెం ట్రాఫిక్ తగ్గిన రూట్ ఉంటే బెస్ట్. ఈ టైంలో స్ట్రీట్ మోడే బెస్ట్ మనకి. సో అవ్వా ఇట్లా క్రాస్ చేస్తున్నావు పెద్ద మనిషి నువ్వు. సో మీరైతే అబ్జర్వ్ చేసిందో లేదో, ఇక్కడ అడ్జస్టబుల్ మనకి బ్రేక్ లివర్స్ ఉన్నాయి. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, ఫ్రంట్ బ్రేక్ ని రేర్ బ్రేక్ ని. అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా ఉంది ఇక్కడ. సో మొత్తం నేకెడ్ ఉండేసరికి మంచి అసలు ఏదో స్కూటీ నడుపుతున్న ఫీలింగ్ అయితే అసలు వస్తలేదు. సస్పెన్షన్ కూడా క్రేజీ. కొంచెం ప్యాచి రోడ్లోనే ఉన్నా, ఏం తెలుస్తలేదు అయినా. క్రేజీ ఉంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో మెయిన్లీ సిటీ పర్పస్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బ్యూటిఫుల్ మెషిన్ అసలు. అండ్ మైలేజ్ కూడా ఆల్మోస్ట్ మనకి 35 to 40 ఇస్తుంది అన్నట్టు విన్నా. కంపెనీ క్లైమ్ చేసేది 45-50 అంటది, కానీ మనకి రియల్ లైఫ్ లో 40 వరకు అయితే వచ్చేస్తుంది. అండ్ ఎంటార్క్ సౌండ్ అంటే ఫ్యాన్స్ ఉంటారు, బట్ కొంచెం ఆ సౌండ్ ని మిస్ అవుతున్నాం అబ్బా మనం. లాస్ట్ జన్ లో వచ్చే సౌండ్ దీంట్లో వస్తలేదు అనిపిస్తుంది నాకు, కొంచెం తక్కువ వస్తుంది. చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా ఎంటార్క్. చూడండి బ్రేకింగ్ అయితే క్రేజీ వస్తుంది. హారన్ అయితే అసలు నాకే అనిపిస్తలేదు, అంత స్లోగా వస్తుంది కీ అని. అండ్ దీంట్లో మనకి ఒక కొత్త ఫీచర్ ఉంది, ఐగో అసిస్ట్ అనేసి. సో మనకి కొంచెం టార్క్ అనేది ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇనిషియల్ టార్క్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మనకి ఇన్స్టెంట్ గా వస్తుంది ఆ టెక్నాలజీ వల్ల. సో ఇంజన్ వచ్చేసరికి 13.2 హార్స్ పవర్ అండ్ అదే కాకుండా 14.2 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ వెహికల్. అండ్ దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ సిస్టమ్ తో వస్తుంది. అండ్ అదే కాకుండా ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో అందరు అబ్జర్వ్ చేస్తారు ఏ వెహికల్ ఇది అనేసి. కళ్ళలో కొడుతుంది ఇట్లా నైట్రో గ్రీన్. ఇది మంచిగా జిగేల్ కొడుతుంటది. స్పోర్టీ లుక్ గా ఎవరైనా వెహికల్ కావాలనుకుంటున్నారు స్కూటీ అని అంటే దిస్ ఇస్ ద వన్. బాగుంది. సో మార్కెట్ లో దీనికి మంచి కాంపిటీటర్స్ కూడా ఉన్నారు, లైక్ అప్రిలియా SR 175, ఏరాక్స్, యమహా వాళ్ళది ఏరాక్స్ 150. సో ఇవి అయితే మంచి కాంపిటీషన్ ఈ వెహికల్ కి. అండ్ దానికి దీనికి కంపేర్ చేస్తే ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్ లో దీంట్లో 12 inch టైర్స్ ఇచ్చారబ్బా. సో దీంట్లో అయితే మనకి 12 inch టైర్సే ఉన్నాయి.
వాటిల్లో ఏంటంటే మనకి 14" టైర్స్ ఉంటాయి అనమాట. 14" టైర్ ఎక్కడ యూజ్ వస్తుంది అంటే మనకి సడన్ గా పాట్ హోల్స్ ఏదైనా ఉంటే అక్కడ అవి మంచిగా కంట్రోల్ అవుతాయి అనమాట. 14" టైర్ అయితే మనం ఈజీగా మంచిగా కంట్రోల్ చేయొచ్చు. సో ఇది 12" టైర్, చాలా చిన్న టైర్ అనమాట ఇది. సో అక్కడ మనకి కొంచెం లాగ్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే దీన్ని స్పోర్ట్స్ మోడ్లో కన్వర్ట్ చేసుకుందాం. అలాగే స్ట్రీట్ మోడ్లో ఉంది. ఇక్కడ బటన్స్ అని మనం టాగిల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రేస్ మోడ్లోకి పెట్టినా నేను. చూద్దాం, యూటర్న్ కొట్టినాక చూద్దాం దీని పవర్ ఎట్లుందో రేస్ మోడ్లో. దీంట్లో చూడొచ్చు మనకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి. వెహికల్ కంట్రోల్, కనెక్టివిటీ, మనకి ఇది టాప్ వర్షన్ కాబట్టి కనెక్టివిటీతో కూడా వస్తుంది. సో రేస్ మోడ్లో అయితే ఉంది ఇప్పుడు. లెట్స్ సీ, ఇక్కడనే ఇంకా మనం చూడాల్సింది. అబ్బా, ఇనిషియల్ ఇదైతే మనకి తెలిసిపోతుంది. మంచిగా రెడ్ కలర్లో అయిపోయింది చూడండి డిస్ప్లే. నైస్ నైస్. ఇప్పుడు హైలైట్ ఏంటంటే మనం అక్కడ షోరూంలో తీసుకున్నాం, కొత్త పెట్ షోరూంలో. వాళ్ళు మలక్ పెట్ షోరూంలో ఇచ్చామన్నారు వెహికల్. సో వీళ్ళకి అయితే ఇచ్చేద్దాం మనం. సో ఇప్పుడు బ్లాక్ కలర్ అయింది చూసింటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది అనమాట. అది మనం ఏం సపరేట్గా చేంజ్ చేసుకోకర్లేదు. సో నార్మల్గా మీకు చూపిస్తా. ఇదైతే టీఎఫ్టీ డిస్ప్లే. టీఎఫ్టీ డిస్ప్లేలో మనకి ఇక్కడ బటన్స్ ఉన్నాయి అనమాట. సో బటన్ సెట్ అని ఉంది కదా, సెట్ అని వేస్తే రైడ్ మోడ్స్ వస్తాయి. రైడ్ మోడ్స్లో 2 మోడ్స్ ఉంటాయి, స్ట్రీట్ అండ్ రేస్. అండ్ మోడ్స్ అది కాకుండా ట్రిప్ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మనం. ట్రిప్ ఏ, ట్రిప్ బి డీటెయిల్స్. అండ్ వెహికల్ కంట్రోల్స్ ఇక్కడ నుంచి మనం ట్రాక్షన్ కంట్రోల్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ గైస్, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ట్రాక్షన్ కంట్రోల్ని. అండ్ కనెక్టివిటీ, బ్లూటూత్, మనం ఫోన్ బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కాల్స్ అవన్నీ మనకి ఇక్కడ వస్తాయి అనమాట. డిస్ప్లే అయితే డైరెక్ట్ మాట్లాడలేము ఆబ్వియస్లీ, బట్ డిస్ప్లే అయితే అవుతాయి. అండ్ ప్రైవసీ లైక్ డూ నాట్ డిస్టర్బ్ మోడ్ అవన్నీ పెట్టుకోవచ్చు. మై వెహికల్ అనమాట, వెహికల్ డీటెయిల్స్, సర్వీస్ ఎప్పుడు, సర్వీస్ ఇంటర్వెల్స్ ఎప్పుడు, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ రికార్డ్ అంట, టాప్ స్పీడ్ ఎంత పోయినాం, యావరేజ్ స్పీడ్ ఎంత, 0 to 60 0.5 సెకండ్స్ అంట. సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే సెట్టింగ్స్ ఇవి. సో డిస్ప్లే బ్రైట్నెస్ ఇవన్నీ మనం ఇక్కడ నుంచి అయితే సెట్ చేసుకోవచ్చు. అంతే సింపుల్. అండ్ బటన్స్ కనుక చూసుకుంటే మనకి హజార్డ్ లైట్స్, ఈ టీఎఫ్టీ డిస్ప్లేని కంట్రోల్ చేయడానికి బటన్స్, ఇండికేటర్స్ అండ్ హారన్. ఇక్కడ ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ అండ్ కీ. సో ఇది కూడా చూడాలి మీరు. ఇక్కడైతే ఆఫ్ చేసిన, ఒకసారి ఆన్ చేస్తున్నా చూడండి. వావ్, టీవీఎస్ రేసింగ్. ఆ గ్రాఫిక్స్ అయితే క్రేజీ ఉంది. సో మీరైతే డిఆర్ఎల్స్ చూసుకోవచ్చు. డిఆర్ఎల్ చీకట్లో ఇట్లా కనిపిస్తాయి మనకి. సో ఇది గైస్, మనమైతే డిఆర్ఎల్స్ అండ్ ఈ లైట్ సెటప్ అయితే మనం ఇట్లా చూసుకోవచ్చు అనమాట. సో హై బీమ్ ఇది. సో మెయిన్ ఇదైతే క్రేజీ ఉంది అసలు, ఈ లుక్ అయితే బండిది. సో ఇది గైస్ ఓవరాల్ టీవీఎస్ సెంటార్క్ 150 రివ్యూ. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నా. సో మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటా. ఇంకా సీ యూ గైస్, బై బై, థ్యాంక్ యూ. The one that's